తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి ఘటన అలాగే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే A1గా ఉన్నారు. అలాగే A2గా కూడా అనంతబాబు భార్యని ఇటీవల సిట్టు విచారణలో ఎవరైతే ఉన్నారో లక్ష్మీ దుర్గా అలియాస్ రోజాని ఈ యొక్క సిట్టు విచారణలో తేలినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను విచారణకి హాజరు కావాలంటూ కూడా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు కూడా హాజరు కావాలని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నిన్న మొదటి రోజు విచారణ అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రెండో రోజు కూడా అలాగే ఎవరైతే ఇప్పుడు అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ ఇప్పుడైతే విచారణకైతే హాజరైనటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ DSP కార్యాలయంలో అలాగే ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో దేవరాజ్ పాటిల్ సారథ్యంలో ఇప్పుడైతే విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మొదటి రోజు అయితే విచారణ పూర్తయింది. తనని అనేక విషయాలు ప్రధానంగా తెలిసిందే. తన ఏదైతే A2గా నిర్ధారించబడిన నేపథ్యంలో చిట్టు విచారణలోని అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే తను ప్రధానంగా ఈ కేసుని తారుమారు చేయడంలోనే అలాగే ఆధారాలు లేకుండానే తను ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఘటనలో అలాగే 2022 మే 19వ తేదీన జరిగినటువంటి ఘటనలో తను బయట తిరుగుతూ CC ఫుటేజ్లు కావచ్చు రకరకాలుగా తను ఈ యొక్క కేసులో ఆధారాలను తారుమారు చేయడంతో పాటు కీలక పాత్ర వహించిందనే అభియోగాలపై తను A2గా అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిన నేపథ్యంలోనే ప్రస్తుతం తనైతే కాకినాడ ఈ యొక్క DSP కార్యాలయంలో అలాగే దేవరాజ్ పాటిల్ అయితే స్పెషల్ అధికారి ఇప్పుడైతే విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు నిన్న ఉదయం 10 గంటల ప్రాంతానికి లోపలికైతే హాజరయ్యారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కూడా వేసిన నేపథ్యంలోనే వాళ్ళకైతే కోర్టులో చుక్కెదురైంది. అలాగే దీనికి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పుకొచ్చారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా తన అజ్ఞాతంలో ఉందంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తనకు విచారణకి ఎట్టకేలకు వస్తుందా లేదా అనేది కూడా అనేక విధాలుగా కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకి ఆమెని విచారణకి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉదయం 10 గంటల నుంచి 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ అయితే కొనసాగింది. కాకినాడ SDPO మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో లక్ష్మీ దుర్గను అయితే విచారించారు. అలాగే ఈరోజు ఈ నెల 30 వరకు కూడా విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తను రెండో రోజు మరి విచారణలో ఎటువంటి విషయాలు తెలిసాయని కూడా తెలియాల్సిన పరిస్థితి అలా ఉంది. అలాగే ముద్దాయి అనంతలక్ష్మి దుర్గ విచారణలో అధికారులు విచారణకి సహకరించాలని కూడా హైకోర్టు అయితే తెలిపిన నేపథ్యంలోనే ఈ విషయంలో గతంలో కోర్టుకు హాజరై రోజు జ్యుడిషియల్ రిమాండ్ అయితే లేక బెయిల్పై రాజమండ్రి SC/ST కోర్టును అయితే న్యాయమూర్తి తదుపరి చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఆదేశాలు అయితే అప్పుడైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై మనకి మాట్లాడేందుకు అప్పట్లో ఈ కేసుని గతంపై అనేక బాధితులకి అండగా నిలుస్తూ అలా అప్పట్లో కూడా దీనిపై సంచలనంగా మారింది. అలాగే రిపబ్లికన్ పార్టీ ఎవరైతే RPI అంబేద్కర్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు మనకి వరప్రసాద్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇప్పుడైతే ఆమె రెండో రోజు విచారణకి హాజరుగా ఉంది. సిట్టు విచారణలో తను A2గా కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఈ కేసు విషయంలో? అప్పట్లో మీరు ఫాలో అయ్యారు, అప్పట్లో ఈ యొక్క సాక్ష్యాలు తారుమారైపోయి అంటున్నారు. ఈ విషయం మీద ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఖచ్చితంగా కేసులో న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం అయితే కలిగింది. గతంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అత్యంత ఆప్తుడు అనంతబాబుని రక్షించడానికి అప్పుడున్న SP కానీ DGP కానీ DIG కానీ అందరూ సాయశక్తులా కృషి చేశారు. దానికి కింద పోలీసు అధికారులు సహకరించారు. మొత్తం ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు. పోలీసులకి ఎప్పుడైనా ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసులో ఏమాత్రం క్లూలు లేకపోయినా వీళ్ళే పరిశీలించి క్లూలు సంపాదించి ముద్దాయిని పట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ పూర్తి ఆధారాలు ఉన్నదాన్ని చెరిపేసి ముద్దాయిని రక్షించడానికి ప్రయత్నం చేసిన కేసు భారతదేశ చరిత్రలో ఇది ఒక్కటే. దానికి ప్రధాన సూత్రధారుడు అప్పుడు ఉన్నటువంటి SP రవీంద్రనాథ్ బాబు చేసినటువంటి దుర్మార్గానికే ఆ రోజుల్లో మాకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు విషయంలో ప్రభుత్వాన్ని DGPని కలిసిన తర్వాత సిట్ వేశారు. సిట్ అధికారులు వేసినటువంటి అధికారి ఇప్పుడు చాలా సిన్సియర్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన చాలా పరిశోధించి ఎక్కడెక్కడికో ఈ ఫుటేజ్లన్నీ పంపించి ఆధారాలు సేకరించాడు. ఆధారాల్లో ఖచ్చితంగా ఈవిడ ఆ స్పాట్లో ఏదైతే చంపబడ్డ ప్రాంతం అని నిర్ధారించారో ఆ ప్రాంతం ఈవిడ అనంతబాబు
అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యం బ్రతికొండగా విజువల్స్ ఉన్నాయి, చనిపోయిన తర్వాత అదే కారులో వీళ్ళు ప్రయాణం చేస్తున్న విజువల్స్ టైము అన్నీ కూడా గ్యాదర్ అయినాయి. దాన్ని వాటిని చూసే వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే ఆ నోటీసు భయపడి అతను హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు సిట్టు ముందు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అంటే సిట్టు అరెస్ట్ చేస్తుందని భయపడి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకుండా రద్దు చేస్తే ఇక్కడ ఇంకా విధులైన పరిస్థితుల్లో ఆవిడని దాచేసి గైర్హాజరులో పెట్టారు. ఇప్పుడు జరిగే సిట్టు విచారణకు హాజరు కాకుండా మళ్ళీ కూడా ప్రయత్నాలు జరిగాయి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు 16 నుంచి 30 తారీఖు వరకు విచారణకు హాజరు కావాలని కూడా సిట్టు విచారణ వచ్చింది. మరి దీన్ని వెళ్ళినటువంటి కోర్టు ఏమైనా తీర్పిచ్చింది? కోర్టు వీళ్ళు ఏమి ఇచ్చారంటే మాకు ముందస్తు బెయిల్ కావాలని ఒకటేశారు. రెండవది మాకు NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు, దాన్ని రద్దు చేయాలని రెండు ఇచ్చారు. హైకోర్టు ఏం చెప్పిందంటే ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు, మీరు సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందే. 16 నుంచి 30 వరకు సిట్ అధికారులు పిలిస్తే మీరు ఎప్పుడు పిలిచినా వెళ్ళి వాళ్ళకి సహకరించాలని ఒకటి. 30వ తారీఖున కోర్టు వాయిదా ఉంది, ఆ వాయిదా ఖచ్చితంగా హాజరవ్వాలి. నేను నాన్ బెయిలబుల్ వారెంట్ కొట్టేసే అధికారం మాకు లేదు. కింద కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికే మీరు ఉభయ ఉండాలని హైకోర్టు ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి విధులేని పరిస్థితుల్లో వచ్చారు. లేకపోతే డ్రాగన్ చేద్దామని చాలా ప్రయత్నం చేశారు, చివరి వరకు ఆ ప్రయత్నం ఫలించలేదు. అంటే ఇప్పుడు జరిగిన విచారణలో మరి ఇంకా వాస్తవాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈవిడ ఒకరోజు 2 రోజులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు తప్పించి ఆ తర్వాత అంత స్టెబిలిటీ ఉండదు. ఆ రోజు ఈవిడితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒంటి మీద చనిపోయిన వ్యక్తిగా ఒంటి మీద 31 గాయాలు బాహ్యంగా కనబడుతున్నాయి, 3 గాయాలు అంతర్గతంగా ఉన్నాయి. ఇదన్నీ ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఇవన్నీ వచ్చినాయి. ఇవి కాల్ డేటా ఉంది, ఈవిడ వెళ్ళింది, ఇవి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ అవన్నీ తీశారు. ఎందుకు తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఖచ్చితంగా ఈవిడే కాదు, ఈవిడితో పాటు ఉన్న సహకరించిన వాళ్ళందరూ పేర్లు ఈవిడ ఖచ్చితంగా చెప్పాల్సిందే, చెప్తుంది. అందరూ కూడా ఖచ్చితంగా శిక్షకు గురవుతారు. ఇప్పుడు లోపలికి వెళ్ళారు, నిన్న వెళ్ళారు, ఈరోజు ఎవరెవరు లోపలికి అటెండ్ ఎవరు? ఆమెతో పాటు ఆ లాయర్ కూడా ఉన్నారంటే కూడా. నిన్నైతే ఆమెతో పాటు ఆయన భర్త కూడా వచ్చేసాడు డైరెక్ట్గా కారు లోపలికి వెళ్ళింది. భార్యను దింపేసి అదే కారులో అతను వెనక్కి తిరిగి వచ్చాడు. దాంతోపాటు అతను కూడా లాయర్లను తీసుకెళ్ళి అనుమతి ఇచ్చారు. 2-3 లాయర్లు వెళ్ళారు. సాయంత్రం వరకు ఉండే సాయంత్రం పోలీసులు కారు లోపలికి అలౌ చేయలేదు, బయటకు పంపించారు. బయటకు నడుచుకుంటూ వచ్చి రోడ్డు మీద కారు ఎక్కింది. ఈరోజు కూడా అదే పరిస్థితి, బయట నుంచి లోపలికి వెళ్ళింది. లాయర్లు మాత్రమే కూడా ఉన్నారు. భోజనం కూడా బయట నుంచి ఆవిడకి పంపించడం అనుమతించారు పోలీసులు. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తన భార్యను కూడా అంటే తను చేసానని ఒప్పుకున్నారు. అప్పుడు ఏదో డబ్బుల విషయంలోనే జరిగిందని అనంతబాబు మొదట చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తలకిందులే అవకాశం ఉన్నాయంటారు. ఇప్పుడు విషయం ఏదైనా, డబ్బుల విషయం కానీ మరొక విషయం కానీ, ఒక మనిషిని చంపేసే అధికారం వాళ్ళకి లేదు. ఒక మనిషిని కొట్టి 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 చంపేశారు. ఎవరినైనా రివాల్వర్తో కాస్తే ఒక బుల్లెట్ చచ్చిపోతాడు, కత్తితో పడితే ఒక పోటీ చచ్చిపోతాడు. ఇదిరా కాదు, కొట్టి కొట్టి ప్రాణం పోయి దక్క కొట్టారు. చాలా క్రూరత్వం. ఆ క్రూరత్వంలో ఆ భాగస్వామి అయింది. ఈవిడే కాదు, ఒక వ్యక్తి, బలమైన వ్యక్తి. ఈ అనంతబాబు భార్య కంటే అనంతబాబు కంటే బలమైన వ్యక్తి చచ్చిపోయిన సుబ్రహ్మణ్యం. కొడుతుంటే చూస్తూ ఉండడు కదా, తిరగబడతాడు. తిరగబడిన ఆనవాళ్ళు లేవు. అంటే అతను తిరగబడకుండా పట్టుకునేందుకు ఇంకా మరికొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇతన్ని చంపేశారు అనేది నిర్ధారణ అయిపోయింది. ఆ విషయం అప్పుడు పోలీసులకు తెలుసు. ఆ ఆధారాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ చెరిపేయడానికి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ, డీజీపీ గారిని 78 సార్లు కలిశాడు. 78 సార్లు ఏ కారణంతో కలిశాడు, ఎందుకు కలిశాడు అంటే ఈ కేసు తారుమారు చేయడానికే, సాక్ష్యాలని చెరిపేయడానికే. వాళ్ళని కూడా విచారిస్తే ఆ ముద్దాయిలు అందరి పేర్లు వాళ్ళకి తెలుసు. ఆ ఎస్పీ నోటితోటి ఎస్పీ ఏదైతే కట్టుకథ చెప్పాడో కట్టుకథ అంతా కరెక్ట్ కాదు, వీళ్ళంతా ఉన్నాయని ఆయనే చెప్పే పరిస్థితి వస్తుందని మేము ఆశిస్తున్నాం. అప్పట్లో ఉన్న ఎవరైతే ఎస్ఐ కావచ్చు, సిఏ, అలాగే డిఎస్పీ, ఇలాగా 4 వరకు కూడా దీంట్లో ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? వాళ్ళని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పే వరకు ఈడేమీ చేయలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చేయలేదు. వాళ్ళు అసలు ఆమె పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆనాటి పోలీసు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు, వాళ్ళ మీద నుంచి మీరు చర్య తీసుకోలేదని పోలీసు అధికారులు అన్నారు. కానీ వీళ్ళని కాదు, వీళ్ళు కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ డిఎస్పీ, 2 డిఎస్పీలు, ఒక సిఐ, ఒక ఎస్ఐని చేశారు తప్పించి అసలు ముద్దాయిలు పైనుంచి కింద వరకు 3 ఉన్నారు. వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలి. అది చేస్తారు సుప్రీంకోర్టు. చేసే వరకు కూడా మళ్ళీ మేము సుప్రీంకోర్టు తలుపు తడతాం. ఇవన్నీ మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టు తలుపు తడతాం. సీజే మంచిగా ఉన్నారు, ఆయన ఆలోచిస్తారు. ప్రభుత్వమే ఆ విధంగా చర్యలు తీసుకుని వాళ్ళని కూడా విచారిస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది.
ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే తన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ఎవరైతే ఉన్నారో అలాగే లక్ష్మీ దుర్గ అయితే ప్రస్తుతం రెండో రోజు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణలో సిట్ అయితే ఏదైతే సిట్ వేసిన తర్వాత ఈ కేసులో ఆ విచారణ జరిగిన నేపథ్యంలోనే వెంటనే తను కూడా ఏటుగా సిట్ నిర్ధారించిన నేపథ్యంలో తనని ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాను వెళ్ళి తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా దాన్ని మళ్ళీ హైకోర్టు అయితే తనకి కంపల్సరీ ఈ యొక్క సిట్ విచారణకి హాజరు కావాలని తిరిగి ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళైతే ఈ యొక్క విచారణకైతే హాజరయ్యారు. ఎమ్మెల్సీ అనంతబాబు నిన్న తానే స్వయంగా వచ్చి ఈ యొక్క డిఎస్పీ కార్యాలయాన్ని కూడా అప్పగించారు. అలాగే తాను లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు కూడా రెండో రోజు కూడా విచారణకైతే హాజరయ్యారు. విచారణలో మరి ఎటువంటి విషయాలు వస్తాయి, ఇప్పటికే అనేక అభియోగాలు తనే ఈ యొక్క కీలకంగా మారింది. తను ఈ కేసుని తారుమారు చేయడం విషయంలో కావచ్చు, తనతో పాటు ఉండి కారులో ప్రయాణం చేస్తూ ఇటువంటి రకరకాల సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ విషయంలో తాను భార్య లక్ష్మీ దుర్గే కీలకంగా ఉందని ఏటుగా ఉన్నట్టుగా ఇప్పుడు సిట్ అభియోగాలను మోపిన నేపథ్యంలో దానిపై విచారణలో మరి ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు 15 రోజుల పాటు కూడా విచారణ అయితే కొనసాగబోతుంది. మరి ఈ విచారణలో మరి ఎటువంటి విషయాలు వస్తాయి? నిన్న 10:30 నిమిషాలకి వెళ్ళినటువంటి అనంతలక్ష్మి భార్య లక్ష్మీ దుర్గ సాయంత్రం 5 గంటలకైతే బయటకైతే పంపించారు. ఈలోగా ప్రధానంగా చూసుకుంటే కాకినాడ ఎస్డిపిఓ ఎవరైతే ఉన్నారో మనీష్ దేవరాజ్ పాటిల్ ప్రస్తుతం ఆయన సారథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఆ యొక్క ఆమెతో పాటు ప్రస్తుతం ఎవరైతే ఆ లాయర్లు కూడా ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు పోలీసులు అయితే ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కూడా పాత్ర ఉందంటూ కూడా ఇప్పుడు సంబంధించినటువంటి ఎవరైతే ఆర్పి అంబేద్కర్ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అదిని కూడా దీనిపై పలు ఆరోపణలు అయితే చేసుకొస్తున్నారు. ఖచ్చితంగా అప్పుడు బాధితుల తరపు నుండి మేము పోరాడాం కాబట్టి ఇప్పుడైతే న్యాయం జరుగుతుందని కూడా ఆయన ఎవరైతే వరప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడాలి ఈ కేసులో మరి ఎటువంటి విషయాలు ఇంకా బయటకు వస్తాయి, ఈ కేసు మరి ఇంకా ఎటువంటి మలుపు తిరుగుతుంది, ఇప్పుడు రెండో రోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఏ విధంగా ఉంటుందని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.